నమస్కారం. ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చీఫ్ లీగల్ అడ్వైజర్ ఉంటారు. వాళ్లే అడ్వొకేట్ జనరల్. సో ఈరోజు మనం ఈ అడ్వొకేట్ జనరల్ అంటే ఎవరు, వాళ్ళ పవర్స్ ఏంటి, మన రాజ్యాంగంలో వాళ్ళకున్న స్థానమేంటో వివరంగా తెలుసుకుందాం. సరే, ఒక ప్రశ్నతో మొదలు పెడదాం. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో అందరికన్నా పవర్ఫుల్ లాయర్ ఎవరు? ఆలోచిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానమే ఈరోజు మన టాపిక్కి బేస్. ఆ ప్రశ్నకు సమాధానం అడ్వకేట్ జనరల్. అవును, వీళ్లే స్టేట్లో హైయెస్ట్ లా ఆఫీసర్. వాళ్ల మెయిన్ పని ఏంటంటే గవర్నమెంట్కి ఎదురయ్యే అన్ని రకాల లీగల్ మ్యాటర్స్లో సలహాలు, సూచనలు ఇవ్వడం. అసలీ పదవి ఎందుకంత ముఖ్యం? ఇది కేవలం ఒక గవర్నమెంట్ జాబ్ కాదు. మన భారత రాజ్యాంగమే స్వయంగా సృష్టించిన ఒక చాలా కీలకమైన పదవి ఇది. అవును, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 165 ఉంది కదా, అదే ఈ పోస్ట్ను క్రియేట్ చేసింది. దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్కి అటార్నీ జనరల్ ఎలాగో స్టేట్ గవర్నమెంట్కి అడ్వకేట్ జనరల్ కూడా అచ్చమలానే. మరి ఇంత ఇంపార్టెంట్ పోస్ట్కి ఎవరు అర్హులు? అడ్వకేట్ జనరల్ అవ్వాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలో ఇప్పుడు చూద్దాం. ఈ క్వాలిఫికేషన్స్ విషయంలో మన రాజ్యాంగం చాలా క్లియర్గా ఉంది. ఫస్ట్, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. రెండోది, ఇంకా ముఖ్యమైనదేంటంటే హైకోర్టు జడ్జ్గా అపాయింట్ అవడానికి కావలసిన అర్హతలుండాలి. అంటే వాళ్లు కనీసం 10 ఏళ్లు జ్యుడీషియల్ ఆఫీసర్గా పనిచేసుండాలి, లేదా ఒక హైకోర్టులో 10 ఏళ్లు లాయర్గా ప్రాక్టీస్ చేసుండాలి. బేసిక్గా వాళ్ళకి లీగల్ ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. సరే, క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళని ఎలా అపాయింట్ చేస్తారు? వాళ్ల టర్మ్ ఎంతుంటుంది? ఈ ప్రాసెస్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలున్నాయి, తెలుసుకుందాం. అపాయింట్మెంట్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. రాష్ట్ర గవర్నరే అడ్వకేట్ జనరల్ని అపాయింట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు అసలు క్వశ్చన్, వాళ్ల టర్మ్ ఎంతుంటుంది? 5 ఇయర్సా, 6 ఇయర్సా? దీనికి ఆన్సరు కొంచెం సర్ప్రైజింగ్గా ఉంటుంది. సర్ప్రైజింగ్ విషయమేంటంటే అసలు ఫిక్స్డ్ టర్మ్ అనేదే లేదు. మన రాజ్యాంగం అడ్వకేట్ జనరల్ పదవీ కాలాన్ని ఫిక్స్ చేయలేదు. మరి ఫిక్స్ టర్మ్ లేకపోతే ఎలా? ఇక్కడే రాజ్యాంగంలో ఒక కీ ఫ్రేజ్ వస్తుంది. అదేంటంటే వాళ్ళు గవర్నర్ యొక్క ఆమోదం ఉన్నంతవరకు పదవిలో ఉంటారు. ఈ ఒక్క మాట వాళ్ల పదవి ఎంత యునీక్ అనేది చెప్తుంది. అయితే ఈ గవర్నర్ ఆమోదం అంటే ఏంటి? ప్రాక్టికల్గా దీని మీనింగ్ ఏంటంటే గవర్నర్ ఎప్పుడైనా సరే అడ్వకేట్ జనరల్ని తీసేయచ్చు. దీనికి స్పెసిఫిక్ రీజన్స్ రాజ్యాంగంలో చెప్పలేదు. అందుకే ఒక కన్వెన్షన్ ఫాలో అవుతారు. వాళ్ళని అపాయింట్ చేసిన గవర్నమెంట్ రాజీనామా చేస్తే వీళ్లు కూడా రాజీనామా చేసేస్తారు. ఇంకో విషయం, వాళ్ల శాలరీ కూడా రాజ్యాంగం ఫిక్స్ చేయదు. దాని కూడా గవర్నరే డిసైడ్ చేస్తారు. సరే, ఇంత యునీక్ అపాయింట్మెంట్, టర్మ్ ఉన్న అడ్వకేట్ జనరల్ డ్యూటీస్ ఏంటి, వాళ్లకుండే స్పెషల్ రైట్స్, పవర్స్ ఏంటో చూద్దాం. వాళ్ల రోల్ని మనం రెండుగా చూడొచ్చు. ఒకటి డ్యూటీస్, రెండు రైట్స్. డ్యూటీస్ విషయానికొస్తే వాళ్ల మెయిన్ జాబ్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కి లీగల్ అడ్వైజ్ ఇవ్వడం. గవర్నర్ చెప్పిన వేరే లీగల్ పనులు కూడా చూసుకోవాలి. ఇక రైట్స్ విషయానికొస్తే ఇవి చాలా స్పెషల్. వాళ్లు అసెంబ్లీ మీటింగ్స్లో పాల్గొని మాట్లాడొచ్చు, కానీ వాళ్లు ఎమ్మెల్యేలు కాదు కాబట్టి ఓటు వేయడానికి మాత్రం రైట్ ఉండదు. దీనివల్ల ప్రభుత్వ పాలసీల మీద వాళ్ల లీగల్ పర్స్పెక్టివ్ ఇవ్వగలుగుతారు. అంతేకాదు, ఒక ఎమ్మెల్యేకి ఉండే ప్రివిలేజెస్ అండ్ ఇమ్యూనిటీస్ అన్నీ వీళ్లకూడా ఉంటాయి. ఓకే, ఫైనల్గా ఈ మొత్తం సిస్టమ్కి లీగల్ ఫ్రేమ్వర్క్ ఏంటో, రాజ్యాంగంలో దీని గురించి ఏముందో ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఈ టేబుల్ చూడండి. మనకి ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. స్టేట్ లెవెల్లో ఆర్టికల్ 165 ప్రకారం అడ్వకేట్ జనరల్ ఉంటారు. సరిగ్గా ఇలాంటి పోస్టే సెంట్రల్ లెవెల్లో కూడా ఉంది. అదే అటార్నీ జనరల్. వాళ్ల గురించి ఆర్టికల్ 76లో ఉంటుంది. ఈ రెండు పోస్టులు తమ తమ లెవెల్స్లో చాలా ఇంపార్టెంట్. అడ్వకేట్ జనరల్ రోల్ని డిఫైన్ చేసే 3 పిల్లర్స్ ఈ ఆర్టికల్స్. చూడండి, ఆర్టికల్ 165 ఏమో ఈ ఆఫీస్ని క్రియేట్ చేస్తుంది. ఆర్టికల్ 177 వాళ్లకి అసెంబ్లీలో మాట్లాడే రైట్ ఇస్తుంది. ఇక ఆర్టికల్ 194 వాళ్ల పవర్స్, ప్రివిలేజెస్ గురించి చెప్తుంది. ఈ 3 కలిస్తేనే అడ్వకేట్ జనరల్ రోల్ కంప్లీట్ అవుతుంది. సరే, ముగించే ముందు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఒక ప్రభుత్వమే నియమించిన ఒక సలహాదారు అదే ప్రభుత్వానికి నిష్పక్షపాతంగా, అంటే బయాస్ లేకుండా న్యాయ సలహా ఇవ్వడం ఎంతవరకు సాధ్యం? ఈ అధికారం, నిష్పక్షపాతం మధ్య ఉండే ఈ బ్యాలెన్స్ ఎలా వర్కవుతుంది? దీని గురించి ఆలోచించాల్సిన విషయమే కదా.